యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. త్రిత్వము తర్వాతి 15వ ఆదివార సాయంకాల ఆరాధనకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము, దినవృత్తాంతముల 2వ గ్రంథము 3వ అధ్యాయము, పరిశుద్ధులైన యోహాను రాసిన సువార్త 11వ అధ్యాయం. ఈ 3 లేఖన భాగాలలో ఉన్న వాక్య సత్యాన్ని మనము అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు కృపా సహాయం చేయులాగున చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడా, మా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారముగా ఉండినట్లు ఈ ఆవరణాన్ని చేరిన మా అందరినీ మీ స్వాధీనములో ఉంచుకొని కేవలము మీ మాటలు మేము వినుటకు, మీ మాటలు మాకు జీవమును పుట్టిస్తూ ఉండగా ఆ జీవములో మీకు విధేయత చూపుటకు సహాయము చేయమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. రాజుల మొదటి గ్రంథము 17వ అధ్యాయము 8 నుంచి 16 వచనాలు గల భాగము నేటి ఆరాధన ధ్యానముకై మన ముందు ఉంచబడిన లేఖన భాగము. 17వ అధ్యాయం అనగానే మనకు చాలా సంగతులు జ్ఞాపకం వస్తాయి. ప్రత్యేకంగా ఆ 2-3 అధ్యాయాలలో యెజబేలు మరియు ఆహాబులతో ఏలియాకు జరుగుతూ ఉన్నటువంటి సంఘర్షణ మనకు అక్కడ కనపడుతుంది. కాబట్టి ఏలియా, ఆహాబు మరియు యెజబేలుతో ఉన్నటువంటి సంఘర్షణలో మనము కొన్ని సంగతులు ఆలోచన చేద్దాం. ఇందులో మనకు సారేపతు విధవరాలు యొక్క వృత్తాంతం మనకు కనపడితే, కేరీతు వాగు దగ్గర ఏ రీతిగా ఏలియా పోషించబడ్డాడో కూడా ఈ భాగంలో మనకు తెలియపరచబడుతుంది. ఆహాబు తన పితరుల కంటే భయంకరంగా చెడు నడతను నడిచినటువంటి వాడు. ఆహాబు తన రాజ్యం యొక్క సుస్థిరత కొరకు అనేక మందిని వివాహం చేసుకున్నాడు. అలాగా వివాహం చేసుకున్న వారిలో ఒక స్త్రీ యెజబేలు. ఈమె సీదోను ప్రాంతానికి చెందినామ, అంటే ఫీనీషియా అనే ప్రాంతానికి చెందినామ. ప్రస్తుతము ఏదైతే లెబనాన్గా పిలువబడుతుందో ఆ ప్రాంతానికి చెందినటువంటి స్త్రీ. ఆ ప్రాంతములో వీరి తండ్రి, యెజబేలు యొక్క తండ్రి, ఒక బయలుదేవత ఆరాధికుడు. ఆయన బయలుదేవత పూజారి. బయలుదేవతను వారు దేనికి నమ్మేవారంటే, బయలుదేవత వర్షానికి దేవుడుగా వారు విశ్వసించేవారు. వర్షము కురుస్తుంది అంటే ఆ దేవుడు కురిపిస్తేనే వర్షం కురుస్తుంది, అది వారి యొక్క నమ్మిక. 2, పంటలు పండటానికి కారణం ఆ దేవుడు అని నమ్మేవారు. 3, అనగా వర్షం పడటానికి బయలుదేవుడు కారణం, పంటలు పండటానికి బయలుదేవుడు కారణం. 3, జీవము వృద్ధి చెందటానికి, అభివృద్ధి చెందటానికి, సంతోషముతో జనులు ముందుకు జీవించటానికి కారణం కూడా ఆ వృద్ధిని, అభివృద్ధిని కలిగిస్తూ ఉన్నవాడు బయలు అని నమ్మేవాడు. ఇది బయలుదేవత ఆరాధికుల యొక్క విశ్వాసం. ఒకవైపు యెజబేలును చాలా దారుణంగా లేఖనములో మనం అర్థం చేసుకుంటాం. కానీ ఇంకొక వైపు మీరు ఆలోచన చేస్తే, యెజబేలు తాను నమ్మిన విశ్వాసం కొరకు ఎంత పకడ్బందీగా ఉందో ఆలోచన చేయండి. యెజబేలు తన తండ్రి ఇంటి యొక్క గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఎంత ధైర్యాన్ని కనపరిచిందో ఆలోచన చేయండి. ఒక స్త్రీ తన అధికారాన్ని తాను నమ్మిన విశ్వాసం కొరకు ఏ స్థాయిలో ఉపయోగించిందంటే, బయలుదేవత గుళ్లను కట్టించింది, బయలుదేవత విగ్రహాలను నెలకొల్పింది, బయలుదేవత ప్రవక్తలను ఆ దేశం నుంచి పిలిపించి వారిని పోషించి వారి ద్వారా బయలుదేవత విశ్వాసాన్ని ప్రాపగేట్ చేసింది. మేబీ ఈరోజు మత మార్పిడి అని ఏదైతే అనుకుంటున్నామో అది మత మార్పిడి. ఇశ్రాయేలు విశ్వాసము, యెహోవా దేవుని ఆరాధన పూర్తిగా నేలమట్టం కావాలి అని ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేసింది ఈ యెజబేలు. మరలా జ్ఞాపకం చేసుకోండి, వానకు దేవుడు బయలు, పంటలు పండించువాడు బయలు, జీవాన్ని వృద్ధి చేయువాడు బయలు. కాబట్టి ఆ బయలు దేవత ఆరాధన
విస్తారంగా జరిగించబడుతూ ఉన్న కాలములో దేవుడు ఏలియాని వాడుకున్నట్లుగా 17వ అధ్యాయంలో మనము చూస్తాం. దేవుడు ఏలియాను వాడుకొని ఆ ప్రపంచానికి, ఏ విశ్వాసములో వారు జీవిస్తూ ఉన్నారో వారి విశ్వాసానికి భిన్నమైన ఒక సంగతిని దేవుడు తెలియజేశాడు. మొదటి వచనం చూస్తే 17వ అధ్యాయం, గిలాదు కాపురస్తుల సంబంధియను తిష్బీయుడనైన ఎలీయా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు నా మాట ప్రకారముగాక ఈ సంవత్సరములో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. వర్షం పక్కన పెట్టు, మంచు కూడా పడదు. మరలా నేను సెలవిచ్చేంత వరకు మంచు కూడా పడదు అని ఏలియా ప్రకటన చేయటాన్ని మనము చూస్తాం. ఏలియా చేసిన ప్రకటన ప్రకారం క్షామం, కరువు ఆ ప్రాంతానికి వచ్చింది. ఎవరికి ఆహారం లేదు, ఏలియాకు కూడా ఆహారం లేదు. కాబట్టి దేవుడు ఏలియాతో చెప్పిన మాట, పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానుకు ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగు నీరు నీవు త్రాగుదవు. అచ్చట నీకు ఆహారము తెచ్చినట్లు కాకులను నేను ఆజ్ఞాపించి తిని. దేవుడు చూడండి, దేవుణ్ణి కొద్దిగా సరిగా ఆలోచించాలి. విశ్వాసులు దేవుని వాక్యాన్ని, దేవుణ్ణి సరిగా ఆలోచించాలి. మనందరి జీవితాల్లో కూడా మనకు చాలా ప్రశ్నలు ఉంటాయి, మనకు చాలా సమస్యలు ఉంటాయి. ప్రార్థిస్తాం, దేని కొరకు? జవాబుల కొరకు ప్రార్థిస్తాం, సమస్యలు తీరడం కొరకు ప్రార్థిస్తాం. ప్రార్థన చేస్తూ సమస్యలు తీరడం కొరకు విశ్వాసంతో అడుగుతూ మనము పరిష్కారాలను కూడా ఊహిస్తూ ఉంటాం. నా మాట మీరు ఆలోచన చేయాలి. పరిష్కారాలను కూడా మనము ఊహిస్తూ ఉంటాం. ఎలా ఊహిస్తాము? మనము మన ఆలోచన నడిపించినట్లు ఊహిస్తాం. ప్రవక్త అయిన ఏలియా దేవుడు కాకుల ద్వారా తనను పోషిస్తాడని ఊహిస్తాడా? అవసరమైతే రాళ్లను రొట్టెలుగా చేస్తాడు అనుకున్నాడు. వర్షాన్నే పడకుండా చేశాను నేను నా మాట ద్వారా, దేవుడి యొక్క సంకల్పాన్ని బట్టి నన్ను దేవుడు గొప్పగా పోషిస్తాడు. కాకులు పోషించడం అంటే ఎలా ఉంటుందండి? కాకులు ఎలా పోషిస్తాయి? మంచిగా రాజుగారి భవంతి నుంచి చక్కగా అన్ని అమర్చబడిన ఒక ప్లేటును శుభ్రంగా తీసుకొని వచ్చి అలా ఆయన ముందు పెడతాయా? వండిన వంటలు వేస్తాయా? అవి శవాల మీద అక్కడ ఇక్కడ పీక్కున్న పచ్చి మాంసాన్ని తీసుకొని వచ్చి ఆయన ముందు, అలాంటిదే ఉంటుంది కాకులు తేవడం అంటే. డోంట్ ఎక్స్పెక్ట్ ఇన్ యువర్ ఓన్ ఇమాజినేషన్. రియాలిటీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ యువర్ ఇమాజినేషన్. దేవుడు నీ ఊహలలో నీతో ఆయన జోక్యం చేసుకోడు. ఆయన చిత్తం ప్రకారం నీ జీవితంలో ఆయన జోక్యం చేసుకుంటాడు. ఆయన చిత్తం ప్రకారం, ఆయన ఉద్దేశానుసారంగా నీకు పరిష్కారాలను ఆయన ఇస్తాడు. ఆయన ఊహించుండడు బహుశా కాకుల ద్వారా నాకు ఆహారాన్ని. ఎంత శ్రేష్టమైన ఆహారం వచ్చింటది, ఎంత పరిశుభ్రమైన ఆహారం వచ్చింటది. ఈ మాట నేనంటే మీకు కొద్దిగా ఏమన్నా బాధ కలుగుతుందేమో, నన్ను క్షమించండి. ఐ వాంట్ యూ టు అండర్స్టాండ్ ద రియాలిటీ. రియాలిటీని ఆలోచన చేయి. 2, అక్కడేమన్నా సమస్య తీరిందా? వాగెండిపోయింది, ఇక కాకులు వచ్చే పరిస్థితి లేదు. ఏం చెప్పాడు దేవుడు? మరలా యెహోవా వాక్కు ప్రత్యక్షమయ్యా, సారేపతు దగ్గరికి వెళ్ళి, ఎప్పుడైనా ఒక ధనవంతురాల ఇంటికి పంపిస్తాడు, లేకపోతే ఒక ధనవంతుడి ఇంటికి పంపిస్తాడు, లేదంటే ఇంకో చోటికి పంపిస్తాడు. అక్కడ నన్ను ప్రశాంతంగా పోషిస్తాడు. ఈమె విధవరాలు. విధవరాలంటే సమాజంలో ఎలాగా? వేరే వారు పోషిస్తే కానీ పోషించబడని స్థితి. ఆమె విధవరాలు, పైగా ఆమె కొడుకున్నాడు. బహుశా కొడుకు సంపాదించే పరిస్థితిలో లేడు. కారణం ఈమె అవన్నీ వెతుక్కుంటూ ఏరుకుంటూ ఆహారం సిద్ధపరచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆమె దగ్గరికి వెళ్ళి పోషించబడాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇది కూడా బహుశా అదేంటి విధవరాలు, అది కూడా ఏ ప్రాంతపు విధవరాలేమో? సీదోను ప్రాంతపు విధవరాలు. అంటే యెజబేలు ఏ ప్రాంతము నుంచి వచ్చిందో ఆ ప్రాంతానికి చెందిన ఆమె.
యెజబెలు ఏ ప్రాంతం నుంచి వచ్చి ఇశ్రాయేలు దేశంలో తన పనులు చేస్తూ ఉందో ఆ ప్రాంతానికే దేవుడు ఏలియాను పోషించటానికి పంపించాడు. అది కూడా ఎవరి ద్వారా? ఒక విధవరాలి ద్వారా. ఏ పరిస్థితిలో? ఆమె దగ్గర ఉన్నది లాస్ట్ మీల్ ఆఫ్ హర్ లైఫ్. ఆమె జీవితానికి చెందిన ఆఖరు అప్పము ఆమె చేతిలో ఉంది. ఆ పిండి కేవలము ఆ అప్పం వరకే వస్తుంది. అది తిన్నాక ఆమె బిడ్డ ఆ క్షామము దాటికి, ఆ కరువు దాటికి చనిపోవలసిన పరిస్థితి. ఇక ఆ రొట్టిస్తే, ఒకవేళ ఏలియాక రొట్టిస్తే ఇంకా ఆమె దగ్గర, కానీ దేవుడు ఆ ఒక్క పిండి, ఆ రొట్టెతోనే, ఆ పిండితోనే కరువు తీరేంత వరకు, ఆ చిన్న బుడ్డిలో నూనె కరువు తీరేంత వరకు ఆగిపోకుండా దానిని సమృద్ధిగా దేవుడు నింపాడు. దేవుడు నీ జీవితంలో ఎలా జోక్యం చేసుకుంటాడు? దేవుడు నీ జీవితంలో నీ ప్రార్థనలకు జవాబు ఎలా ఇస్తాడు? దేవుడు నీ జీవితంలో ఎలాగ తన కార్యాలను సఫలం చేస్తాడు అంటే నీవు ఊహించే సూపర్ న్యాచురల్ వేలో కాదు. అంత మాత్రాన సూపర్ న్యాచురల్ వేలో ఆయన ఇంటర్వ్యూన్ కాడు అని కాదు నా ఉద్దేశం. కానీ నువ్వు ఎప్పుడు ఆ కోణంలోనే ఆలోచిస్తూ ఉంటావు. అలా కాకుండా, దేవా నా జీవితంలోని సమస్య ఇది అని స్పష్టంగా ఆయన ముందు నువ్వు చెప్పగలిగితే, ఆయన ఇచ్చే పరిష్కారాన్ని చూడగలిగే కన్నులు నాకు దయచేయి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే నీ జీవితంలో ఆత్మీయత, ఆత్మీయ అనుభవము ఒక నూతన మార్గములో కొనసాగుతుంది. చూడండి ఎంత ఇక్కడ వీరిద్దరి మధ్య జరుగుతున్న సంభాషణ. ఇద్దరు స్త్రీలు రెండు రకాలుగా మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నారు. ఒకవైపు యెజబెలు తన అధికారాన్ని ఉపయోగించి యెహోవా మతాన్ని కాలరాయాలి అని ఆమె ప్రయత్నం చేస్తూ ఉంటే, ఇటుపక్కన ఆమె ఊరికి చెందినటువంటి ఒక విధవరాలి ద్వారా తన సేవకుడిని పోషిస్తూ ఉన్న దేవుని యొక్క సార్వభౌమత్వం. ఏ దేవుణ్ణైతే ఆధారం చేసుకుని ఆ దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఆ దేవుని ద్వారా ఇశ్రాయేలీయులు ఈ దేవుణ్ణి ఆరాధించాలి అని ప్రకటన చేసిందో ఆ దేవుడు నిరత్తురుడు అని దేవుడు నిరూపించాడు. కారణం, ఏ దేవుడైతే వర్షానికి కారణం అని నమ్మారో, ఏ దేవుడి వల్లైతే పంటలు పండుతున్నాయి అని నమ్మారో, ఏ దేవుడి వల్లైతే అభివృద్ధి కలుగుతుంది అని నమ్మారో, ఆ దేవుడు ఏమీ చేయలేక యెహోవా దేవుని శాపాన్ని బట్టి మంచైనను వర్షమైనను చిన్న మొలకైనను భూమి మీద రాక జనులు ఆకలికి తాళలేక చనిపోయే పరిస్థితి. అనగా వర్షము లేదు, మంచు లేదు, మొలక లేదు, ఆఖరికి వృద్ధి కూడా, జీవం యొక్క కొనసాగింపు కూడా లేదు. ఆ స్థాయిలో దేవుడు తన సార్వభౌమత్వాన్ని, దేవుడు తన సర్వశక్తిని వారి మధ్య కనపరిచాడు. ఎస్, దేవుడు సార్వభౌముడు. దేవుడు మహోన్నతమైన కార్యాలు చేస్తాడు. ఆ మహోన్నతమైన కార్యాలు అతి స్వల్పమైన వాటిలో నుంచి కూడా ఆయన చేస్తాడు. కాకుల ద్వారా తన సేవకుణ్ణి పోషిస్తాడు. అదే దేవుడు విధవరాలి ద్వారా కూడా ఆ కుటుంబాన్ని, తన సేవకుణ్ణి పోషించాడు. దేవుడు సార్వభౌముడు. ఈ 8 నుంచి 16 వచనాలలో మనకు సంగతులు కనపడతాయి. ఆమె కూడా చూడండి 12వ వచనములో ఏమంటుందో, మీ దేవుడైన యెహోవా జీవము తోడు. ఆ కరువు ఎందువల్ల వచ్చింది? యెహోవా మాట సెలవు ఇవ్వటం వల్ల. ఎవరి జీవము తోడని మాట్లాడుతుంది? యెహోవా జీవము తోడు. ఒక ప్రక్కన తన అధికారాన్ని ఉపయోగించి ఆమె యెహోవా యందలి విశ్వాసాన్ని నీరుగాల్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక స్త్రీ విధవరాలి జీవితములో దేవుడు తన సేవకుణ్ణి పంపించి ఆమె యెహోవా జీవాన్ని అంగీకరించే స్థితికి ఆ ప్రాంతములో తనను గురించినటువంటి ప్రకటనను ఆయన చేయటాన్ని చూస్తాం. కాబట్టి దేవుడు వారి జీవితాల్లో జోక్యం చేసుకున్నప్పుడు ఏలియా ఒక మాట అంటాడు, భయపడవద్దు. నిజంగా ఏలియా భయపడకుండా ఉన్నాడా? నిజంగా ఏలియా భయపడకుండా ఉన్నాడా? అర్థం చేసుకోండి, ఇది లైఫ్. ఎందుకు మన చాలాసార్లు ఈ మాట నేను చెప్పాను, మరలా చెప్తూ ఉన్నాను. ఎందుకు మన ఆత్మీయ జీవితాలు ఆనందాన్ని అనుభవంగా ఇవ్వట్లేదు అంటే, మనము సూపర్ న్యాచురల్గా
అంత సూపర్ హీరోస్ లాగా స్పిరిచువల్గా ఉండాలి అని అనుకుంటూ, రియాలిటీ ఏంటి? ఆహాబు ముందుకెళ్ళి ధైర్యంగా మాట్లాడిన వాడు ఏలియానే. అదే ఏలియా యెజెబెలు చంపిద్దామని పరిగెడతాం. అదే ఏలియా యెజెబెలు చంపుద్దామని పరిగెట్టిన ఆ ఏలియాని బయలు ప్రవక్తలందరినీ భయంకరంగా ఓడించినటువంటి వాడు అదే ఏలియా విసిగిపోయి, అయ్యా నువ్వు నన్ను చంపేయి అని అడుగుతున్నాడు దేవుడు. దిస్ ఈజ్ ద రియాలిటీ ఆఫ్ లైఫ్. నీ విశ్వాసము ఆ రీతిగా పడుస్తూ లేస్తూ ఉండగా నీ జీవితములో ఆయన తన సార్వభౌమత్వాన్ని నీవు ఊహించని రీతిలో ఆయన కలుగు చేసుకొని నీకు అనుగ్రహించేవాడు. ప్రియదేవుని సంగమా, భయపడవద్దు. దేనికి భయపడవద్దు? నీ జీవితంలోని ఏ స్థితికైనా నీవు భయపడవద్దు, ఏ సమస్యకైనా నీవు భయపడవద్దు. నా ఈ మాట చాలా సులభమే, కానీ నీవు నిజంగా దేవుని వాక్యములో గుండా, దేవునిలో గుండా నీ జీవితాన్ని నీవు ఆలోచించగలిగితే భయపడుతూనే భయాన్ని నీ జీవితంలో నుంచి విడిపెడతావు. నా మాట మీరు జాగ్రత్తగా వినండి. మీకున్న రకరకాల భయాలలో నుంచే దేవుని వైపు మీరు చూస్తూ ఉండగా ఆ భయాలలో నుంచే మీ భయాన్ని దేవుడు పూర్తిగా తీసివేస్తాడు. ఎలాగా? సారెపతు విధవరాలి జీవితంలో తీసివేసి, మరణిస్తాను నన్ను చంపేయన్న ఏలియా జీవితంలో దేవుడు తీసివేసి, ఆమె ఏలియా మాటను విన్నది. తన భయాన్ని ఆ అప్పం చేస్తూ ఉన్నప్పుడు బహుశా ఈయనకి చేసేస్తున్నాను ఈ అప్పము, ఇంకేమైపోయిందో అనుకునింటదేమో కదండి. ఆఖరి అప్పం ఇది, ఆఖరి నూనె, ఇక ఏమైపోతుందో నా కొడుకు పరిస్థితి, నా పరిస్థితి అనుకున్నదేమో తల్లి. కానీ ఆ పిండి అయిపోతుండగానే మరలా పిండి వచ్చేసింది. ఆ నూనె ముగుస్తూ ఉండగానే మరలా నూనె వచ్చేసింది. తన భయములో నుంచే దేవుడు భయాన్ని తీసివేశాడు. నన్ను ఒకరి మధ్య ఒక ప్రశ్న అడిగాను, ఏమండి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను, నా జీవితంలో సమస్యలు ఎందుకున్నాయి? నా జీవితంలో సమస్యలు ఎందుకున్నాయంటే నువ్వు దేవుణ్ణి సరిగా ఆశ్రయించట్లేదు. 2, దేవుడిస్తూ ఉన్న పరిష్కారాలను నీవు చూడట్లేదు. 3, నీవు కోరుకుంటున్న రీతిలో పరిష్కారాలు కావాలని తలమునకలైపోయి ప్రయాసపడుతూ ఉన్నావు. నిన్ను నువ్వు నలగొట్టుకుంటూ ఉన్నావు. ఇందులో ఎవరు మినహాయింపు కాదు. ఎందుకు మీ ముఖాలు నల్లబడిపోతూ ఉన్నాయి? ఎందుకు మీ ముఖాల మీద చారలు వస్తూ ఉన్నాయి? మీ కళ్ళ కింద చారలు ఎందుకు వస్తూ ఉన్నాయి? ఎందుకు ఏజింగ్? ఎందుకు? బికాస్ ఆఫ్ ద స్ట్రెస్ దట్ యు అండర్గో కదండి. ఈరోజు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటి? ద మోస్ట్ డేంజరస్ డిసీజ్ ఏంటి అంటే స్ట్రెస్ అని చెప్పింది. అన్ని రోగాలకు కారణం ఏంటి అంటే ఒత్తిడి అంట. ఒత్తిడి లేని వాళ్ళు ఎవరున్నారు? చిన్న పిల్లలతో సహితం ఒత్తిడి కదండి. స్కూల్కి వెళ్ళాలంటే వాళ్ళకు ఒత్తిడి, హోంవర్క్ చేయాలంటే వాళ్ళకు ఒత్తిడి, ఎన్ని రకాల ఒత్తిళ్లతో వాళ్ళు ఇబ్బంది పడిపోతున్నారు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, భయపడవద్దు. నీ జీవితంలో ఏ పరిస్థితిని బట్టి భయపడవద్దు. జ్ఞాపకం చేసుకో, నీ జీవితంలో నిన్ను హింసించటానికి చేరిన ఆ పరిస్థితి కంటే దేవుడు గొప్పవాడు. ఇశ్రాయేలీయులను బలహీనపరచటానికి ఏ బయలునైతే వారు తీసుకుని వచ్చారో ఆ బయలు కంటే మహిమాన్వితుడైన వాడు దేవుడు. బట్టి నీ జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి నీవు భయపడక ఆయన మాటకు లోబడితే, చూడండి ఈ మాట, భయపడవద్దు అని చెప్పిన తర్వాత 13వ వచనం, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. మనకు భయము ఎందుకు కొనసాగుతుంటే ఏం చెప్పాడో మనకు తెలియదు. ఏం చెప్పాడు? ఎక్కడుంది? వాక్యములో ఉంది. వాక్యాన్ని వింటే కదా వాక్యములో ఉన్న దేవుడు నీ అంతరంగంలోకి వెళ్తాడు. వాక్యమును నీవు విననప్పుడే ఏమవుద్ది? ఆయన ఏం చెప్తున్నాడో నీకు తెలియదు. ఏమైతే భయపడ్డది, కానీ ఆయన చెప్పినట్లు చేసింది. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదట చేసి నా యొద్ద తీసుకురమ్మని, తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకునము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు
ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. ఎవరి మాట ఇది? దేవుడి మాట. దేవుడి మాట ఆమె విన్నది. ఎప్పుడు? తన భయములో. తన భయములో దేవుని మాట, దేవుని వాక్యము ఏలియా నోట ఆమె విన్నది గనుక, తర్వాత మీరు చూడండి, అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున. ఎవరి మాట అది? దేవుని మాట. అంతటా ఆమె వెళ్ళి దేవుని మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయుచు వచ్చిరి. 16వ వచనం. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. 2 విషయాలు. దేవుడు పిండిని అయిపోగొట్టలా, దేవుడు నూనెను అయిపోగొట్టలా. అనునిత్యము నూతనంగా పిండిని ఇస్తూనే ఉన్నాడు, అనునిత్యము దేవుడు నూతనంగా నూనెను ఇస్తూనే ఉన్నాడు. కానీ ఆమె ఏం చేయాలి? ప్రతిరోజు రొట్టె చెయ్యాలి. నేనెక్కడ ఈ రొట్టె చేస్తే ఈ పిండి అయిపోద్దా అంటే కుదరదు. నేనెక్కడ ఈ రొట్టెను చేస్తే ఈ నూనె అయిపోద్దా అంటే కుదరదు. ఆమె ఆయన మాటకు విధేయత చూపినప్పుడు, ఆయన భయములో విధేయత, ఎవరికి? ఆయనకు, ఆయన మాటకు విధేయత చూపినప్పుడు ఆమె దేవుని యొక్క సార్వభౌమ క్రియను, దేవుని యొక్క శక్తిని తన భయములో అనుభవించింది. ఇదే కోణంలో మనము సువార్త పాఠాన్ని కూడా ఆలోచన చేస్తే, యోహాను సువార్త 11వ అధ్యాయము మొదటి 11 వచనాలు నేటి ఆరాధనకు మన ముందు ఉన్నటువంటి లేఖన భాగాలు. మీరు ఆలోచన చేయండి ప్రియ దేవుని సంగమా. మనకు తెలుసు, బేతనియా అనే గ్రామములో 3 ఒక కుటుంబముగా ఉన్నారు. మరియా, మార్తా, లాజరు. బేతనియా యెరూషలేముకు 2 మైళ్ళ దూరంలో ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య కాలములో ఏ సమయములో అక్కడికి వెళ్ళినా అక్కడికి వెళ్ళి ఆయన బస చేసేవారు. 2వ సంగతి, యోహాను భక్తుడు ఈ సువార్తను రాసిన కాలము 85 నుంచి 95 మధ్యలో ఆయన ఈ సువార్తను రాశాడు. అంటే రోమా చక్రవర్తులు, రోమా ప్రభుత్వము క్రైస్తవులని బహుగా హింసించుతూ ఉన్న కాలం. క్రైస్తవుడు యేసుక్రీస్తునందు విశ్వాసముంచాడు అని అనగానే తనని ఏ రీతిగా అంటే రంపాలతోనే కోశారా, ఏనుగులను అటు ఇటు పెట్టి కాళ్ళు చేతులు కట్టి లాగారా, వారాలు నెల ఉపవాసం ఉన్న సింహాలను గుంపు మీదికి వదిలారా, చెట్లకు కట్టి నూనెను పోసి సజీవంగా తగలబెట్టారా? ఎన్ని రకాల క్రొత్త యంత్రాలు కనుక్కొని ఆనాటి క్రైస్తవులు అనబడిన వారిని మొదటి శతాబ్దంలో అత్యధికంగా హింసించారు. ఆ హింసించిన కాలములో ఈ సువార్త వ్రాయబడ్డది. ప్రత్యేకంగా యోహాను సువార్త యొక్క సువార్తికుడు తెలియచేసిన సంగతి అంటే యేసుక్రీస్తు దేవుడు. ఇది ఆయన తెలియచేసిన సంగతి. ఈ భాగంలో కూడా మనకు కనపడే సంగతి అదే. మరియా, మార్తా, లాజరు. ఈ మరియా శ్రేష్టమైనటువంటి విలువైనటువంటి అత్తరుతో ఆయన పాదాలు కడిగినటువంటి మరియా. ఈ మరియా దేవుని పాదాలు, యేసు పాదాల దగ్గర కూర్చొని యేసుక్రీస్తు మాటలను విన్నటువంటి మరియా. ఈ మార్తా ఆయనకు ఉపచారము చేసిన మార్తా. ఈ లాజరు ఆయన బహుగా ప్రేమించినటువంటి లాజరు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి లాజరు రోగగ్రస్తుడై ఉన్నాడు అని తెలిసిందో, ఆయన ఉన్న స్థలములోనే మరి 2 దినాలు ఉన్నాడు. ఆయన ఉన్న స్థలములోనే మరి 2 దినాలు ఉన్నాడు. మార్తా, మరియా లాజరును గురించిన సమాచారం ఎందుకు పంపించారు? ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారికి లాజరు గురించి వెంటనే తెలిస్తే, ఒకవేళ త్వరగా ఆయన వస్తాడేమో, త్వరగా ఆయన వస్తే స్వస్థత పరుస్తాడేమో. యేసుక్రీస్తు ప్రభువారు అనేక అద్భుతాలు చేశాడు. పక్షవాయువు గలవారిని స్వస్థపరిచాడు, కుష్ఠరోగులను స్వస్థపరిచాడు, చూపు లేని వారికి చూపునిచ్చాడు, నీళ్ల మీద నడిచాడు, దయ్యములను వెళ్ళగొట్టాడు, రొట్టెలను అనేక మందికి ఆహారంగా పంచిపెట్టాడు. శ్రేష్టమైన లేఖన సత్యాలకు నూతన అవగాహనను జోడించి ఆనాటి ప్రపంచానికి
విలువైనటువంటి సంగతులను ఆయన వివరించాడు. ఎన్ని జరిగిన తర్వాత కూడా యూదులు ఆయనను మెస్సియాగా అంగీకరించాల. అనేక సంవత్సరాలుగా మోషే మొదలుకొని కాదు ఈ సృష్టి ఆరంభం నుంచి ఎవరి రాక కొరకైతే ఇశ్రాయేలును ఎదురు చూస్తూ ఉన్నారో ఆ రక్షకుడు, ఆ దేవుడు ఈ లోకములో మెస్సియాగా జన్మించినప్పుడు ఇశ్రాయేలులు ఆయనను దేవుడిగా అంగీకరించలేదు, మెస్సియాగా స్వీకరించలేదు. కారణం, ఆయన అద్భుతాలను బట్టి ఆయనను సంశయించలా. వారు కోరుకున్నది ఒకటి, ఆయన చేస్తున్నది మరొకటి. వారు కోరుకున్నది ఒక రాజకీయ విమోచన, వారు కోరుకుంటుంది రోమా ప్రభుత్వము నుంచి విడుదల. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఒక నూతన రాజ్యం గురించి, పరలోక రాజ్యం గురించి, పరలోక రాజ్యం సమీపించింది, నా రాజ్యం వచ్చింది, మీ మధ్య ఉన్నది అని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ సంగతిని యూదులు తీసుకోలేకపోయారు. కాబట్టి ఆయనను మెస్సియాగా వారు స్వీకరించాలి. ఇందాక నేను మీతో చెప్పాను, మనము చాలాసార్లు చాలా విషయాల గురించి ప్రార్థించి ఏం చేస్తాము, పరిష్కారం కూడా మనం ఈ డిజైన్ చేస్తాం, ఇలా పరిష్కారం ఉండాలి అని. వారి సమస్యకు పరిష్కారం మెస్సియా, కానీ ఆ మెస్సియా ఎలా రావాలి? పొలిటికల్ లీడర్గా వాళ్ళకు రావాలి, యుద్ధం చేసేవాడుగా రావాలి. ఈయనేమో దీనుడుగా, సాత్వికుడుగా, పాదాలు కడిగేవాడిగా, మనుష్య కుమారుడిగా, ఈ లోక సంస్కృతిని తిరగరాసేవాడిగా వచ్చాడు. వారికి అలాగా వద్దు. రక్తాన్ని చిందించేవాడుగా, వాళ్లను చంపి యెరూషలేమును స్వతంత్రాన్ని దయచేసేవాడిగా వారు కోరుకుంటూ ఉంటే అది జరగట్లేదు. ఈ సందర్భం కూడా అలాంటి సందర్భం. యేసుక్రీస్తు ప్రభువారు మరికొంత సమయము తాను ఉన్న స్థలములో ఉన్నాడు. లాజరు చనిపోయాడు. లాజరు మరణము, లాజరు పాతి పెట్టబడము, లాజరు తిరిగి లేవటం యేసుక్రీస్తు ప్రభువారు యొక్క మరణానికి, పాతి పెట్టబడటానికి, పునరుత్థానానికి సాదృశ్యంగా ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటూ ఉన్నారు. 2 దినాలు అక్కడే ఉంటూ, ఈ సమస్య లాజరు చనిపోవటానికి కాదు, దేవుడు మహిమపరచబడటానికి. ఎలాగా? తన కుమారుడైన యేసుక్రీస్తునందు దేవుడు మహిమపరచబడటానికి. వెంటనే ఈ మాట యూదులు తట్టుకోలేని మాట. ఈ మాటను మీరు చూడండి. అతని అక్క చెల్లెండ్రు 3వ వచనం, ప్రభువా ఇదిగో నీవు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడని ఆయన యొద్దకు వర్తమానం పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది. అంటే దేవుని కుమారుడి మహిమ. ఎవరి మహిమంట? వింటున్నారా ఈ మాట? దేవుని కుమారుడి మహిమ. ఎవరి మహిమంట? దేవుని మహిమ. అంటే ఈ దేవుని కుమారుడు తనను ఎవరితో సమానం చేసుకున్నాడు? దేవునితో సమానం చేసుకున్నాడు. ఏ దేవుడినా ఏలియాతో ఏ మాటనైతే ఆయన పలికించాడో కరువు గురించి, ఆ మాటను పలికించిన దేవుడు. కేరీతు వాగు దగ్గర ఏలియాను ఏ దేవుడు పోషించాడో ఆ దేవుడు ఈ దేవుడు. సారేపతు విధవరాలు దగ్గర ఏ దేవుడు ఆ నూనె అయిపోకుండా, ఆ పిండి తరిగిపోకుండా నిత్యము నూతనంగా అనుగ్రహించాడో ఆ దేవుడు ఈ దేవుడు. ఈ దేవుడు నరరూపధారిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన మహిమపరచబడటం, దేవుడు మహిమపరచబడటం, తన దైవత్వాన్ని యేసుక్రీస్తు ప్రకటించాడు. దైవమానవుడు యేసుక్రీస్తు ప్రభువారు. త్రిత్వదేవునిలో వ్యక్తిత్వము యేసుక్రీస్తు ప్రభువారు. ఈ సంగతులు మనము గ్రహించలేని సంగతులు. ఈ సంగతులను మనకు అర్థం చేయించేది యేసుక్రీస్తునందలి విశ్వాసమే కానీ లాజిక్ అండ్ రీజనింగ్ కాదు. దైవమానవుడైన యేసుక్రీస్తు వారు ఆయన మహిమపరచబడినప్పుడు దేవుడు మహిమపరచబడతాడు. అందుకే ఆయన రోగి అయ్యాడు. ఈ మాట ఎప్పుడైతే శిష్యులకు చెప్పాడో శిష్యులు ఆశ్చర్యపోతా ఉన్నారు. మార్తా, మరియా పంపించినటువంటి వర్తమానాన్ని ఈయన ఇంకా ఆలస్యం చేస్తూ ఉన్నాడు అని బాధపడుతూ ఉన్నారు. 6వ వచనంలో అంటాడు, అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటని ఇంకా 2 దినములు నిలిచెను.
అటు పిమ్మట అంటే 2 దినాలు అయిన తరువాత ఏం చేశాడంట? అటు పిమ్మట మనము యూదయకు తిరిగి వెళ్ళుదామని తన శిష్యులతో చెప్పగా ఆయన శిష్యులు ఏమన్నారంట? బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో కొట్టి చంపాలని చూస్తూ ఉన్నాడు, అక్కడికి తిరిగి వెళదామా? ఎందుకు చంపాలనుకుంటున్నారు? దేవుని కుమారుడి యొక్క మహిమయే దేవుని యొక్క మహిమ. అంటే దేవుడను నేను అని చెప్పినందుకు ఆయనను చంపాలనుకుంటున్నారు. నిజమే, ఏ సార్వభౌముడైతే ఏలియా జీవితంలో పనిచేశాడో అదే సార్వభౌముడు యేసుక్రీస్తుగా ఈ లోకములో జన్మించి లాజరును తిరిగి లేపాడు. అదే సార్వభౌముడు, అదే దైవ మానవుడు ఈ లోకములో నరులందరి పాపము కొరకై శిలువ మ్రాను మీద చనిపోయి పాతి పెట్టబడి తిరిగి లేచాడు. ఆయన యందలి విశ్వాసము సర్వ శక్తిమంతుడైన దేవుని యందలి విశ్వాసము. ఆయన యందు నీవు కనపరిచే ప్రేమ సార్వభౌముడైన సర్వాధికారి అయిన దేవుని యందు కనపరిచే ప్రేమ. ఈ 2 ఆలోచనల నుంచి నేటి పత్రిక పాఠాన్ని మనము పరిశీలన చేద్దాం. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6 నుంచి 14, 13 వచనాల భాగాన్ని మనము ఆలోచన చేయటానికి ప్రయత్నం చేద్దాం. 12వ వచనం వరకు అనుకుంటా కదా, 6వ వచనం మొదలు 12వ వచనం వరకు తెస్సలోనికీయులకు రాసినటువంటి 2వ పత్రిక. మీరు కొద్దిగా ఈ పత్రిక యొక్క నేపథ్యాన్ని ఆలోచన చేయాలి. సుమారు క్రీస్తు శకం 50 నుంచి 50 అంటే మిడ్ 1st సెంచరీలో ఈ పత్రికను పౌలు భక్తుడు రాశాడు అని అధికంగా పండితులు విశ్వసించే సంగతి. 2వ మిషనరీ ప్రయాణంలో పౌలు భక్తుడు ఎఫెసు నుంచి ఈ పత్రికను, 2 పత్రికలు ఉన్నాయి, మొదటి పత్రిక 2వ పత్రిక. మొదటి పత్రికను ఆయన రాసిన తర్వాత ఇక్కడ ఉన్న పరిస్థితులు మరింత భయంకరంగా విస్తుపోయే రీతిలో తయారైనందుకు మరొకసారి 2వ పత్రికను పౌలు వారికి రాయటాన్ని మనము చూస్తాం. మీరు ఈ సంగతులు సూటిగా మరింత లోతుగా ఆలోచించటానికి అపోస్తల కార్యముల గ్రంథము 17, 18 అధ్యాయాలు మీరు చదవగలిగితే ఈ సంగతులు మీకు అర్థమవుతాయి. అక్కడ ఆ ప్రాంతములో యూదులు ఉన్నారు, రోమీయులు ఉన్నారు, గ్రీకు దేశస్థులు ఉన్నారు. యూదులు క్రైస్తవులను అంగీకరించట్లా. కారణం ఏంటి అంటే ఈ అధికారానికి వారు ఒప్పుకోవట్ల. ఈ అధికారానికి అంటే క్రీస్తు యొక్క విశ్వాసాన్ని ఒప్పుకుంటే ఎక్కడ తమ ప్రాధాన్యత తగ్గిపోతుందో అని వీరు క్రైస్తవులను అంగీకరించట్లా. మరొక వైపు రోమియులు, గ్రీకులు వీరు బహుదేవతారాధికులు మరియు చక్రవర్తిని దేవుడుగా ఆరాధించేవారు. నా మాట ఆలోచిస్తున్నారు కదా. వీరు బహుదేవత ఆరాధికులు మరియు చక్రవర్తిని రాజుగా ఆరాధిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఈ పట్టణము అంటే తెస్సలోనిక పట్టణము హార్బర్ ఉన్న పట్టణం, అంటే ఓడ సముద్ర వర్తకము జరిగే ప్రాంతం. ఇది ధనవంతమైన ఒక పట్టణ ప్రాంతం. ఈ ప్రాంతంలో నుంచి ఎవరు సైన్యములో చేరేవారు కాదు. ఈ ప్రాంతంలో వారు డబ్బున్న వాళ్ళు కావటాన్ని బట్టి డబ్బును రోమన్ గవర్నమెంట్కి సహకారంగా ఇచ్చి ఆ రోమన్ గవర్నమెంట్ చక్కగా ఈ ప్రాంతములో వారికి లాభదాయకంగా ఉండేటట్లు నిత్యము కృషి చేసేవారు. కాబట్టి వేరే విశ్వాసం ఈ ప్రాంతానికి వస్తే ఒప్పుకునేవారు కాదు, వేరే మతాలను అంగీకరించేవారు కాదు. ఉన్న ప్రజలు యూదులు, గ్రీకు దేశస్థులు, రోమీలు అయితే 2 రకాలుగా వీరు విభజించబడ్డారు. ధనవంతులు, కూలి పని చేసేవారు. ధనవంతులు తమ లాభం కొరకు రోమా సామ్రాజ్యం యొక్క ప్రభావము కొనసాగాలి అని, చక్రవర్తిని దేవుడుగా ఆరాధించాలి అని, అనేక దేవుళ్లను వారు దేవతలుగా ఆరాధించాలని వారు పూనుకొని ఉన్న కాలములో క్రైస్తవ విశ్వాసము దేవుణ్ణి మాత్రమే మేము ఆరాధిస్తాము, చక్రవర్తిని దేవుడు అని అనము. ఈరోజు మన దేశంలో కూడా ఇదే జరుగుతుంది. చక్రవర్తిని ఆరాధిస్తేనే వారికి దేశం మీద ప్రేమ ఉన్నట్లు, చక్రవర్తిని ఆరాధించకపోతే వీరు వేరే దేశస్థులతో కుమ్మక్కైపోయి దేశానికి నష్టం చేస్తారు అని ప్రాపగేట్ చేసేవాళ్ళు. కాబట్టి ఏం జరిగేది అంటే ఆనాడు చాలా
మంది క్రైస్తవులకు పనులు దొరికేవి కాదు. పేదరికంలో ఉండేవారు. మరొక వైపు భయంకరమైన హింసలు వారు అనుభవిస్తూ ఉండేవారు. చక్రవర్తిని ఆరాధించకపోవటం వల్ల, అన్య దేవతల ఆరాధనను వ్యతిరేకించటం వల్ల బహుశ్రమలలో ఉన్న కాలం. అందుకే మొదటి పత్రికలో అనేక సంగతులు చెబుతూ పరలోక రాజ్యము రాబోతూ ఉంది, యేసుక్రీస్తు సమీపంగా ఉన్నాడు అని పౌలు తెలియజేశాడు. ఆ సంగతిని బట్టి వీరు ఒక కొత్త సిద్ధాంతాన్ని తయారు చేసుకున్నారు. తెస్సలోనికాలో ఉన్నటువంటి మారు మనసు పొందిన అన్య క్రైస్తవులు వీరు తయారు చేసుకున్న సిద్ధాంతం ఏంటంటే, ఆయన ఎలా త్వరగా వస్తూ ఉన్నాడు కదా, మేము ఇక ఏ పని చేయకుండా ఉంటాము. అది వారు తయారు చేసుకున్నారు. మేము ఇక పని చేయము అని సంఘములో ఉండి, సంఘములో తింటూ కాలాన్ని బద్ధకముతో వెళ్ళబుచ్చుతూ ఉన్నవారు. ఆ కాలంలో ఆ సంఘానికి ఖండిస్తూ పౌలు భక్తుడు హెచ్చరికతో రాస్తూ ఉన్నమాట. 2వ అధ్యాయం అంతా యేసుక్రీస్తు రాకడ ఎలా ఉంటుందో, పాప పురుషుడు ఎలా వస్తాడో, పాప పురుషుడు వచ్చినప్పుడు ఈ లోకములో ఎలాంటి సంగతులు జరుగుతాయో, దానికి ఎంత కాలము ఉన్నదో, మీరు రాకడను ఎందుకు ఆలోచించాలి అంటే, రాకడ ఎప్పుడు వస్తుందని ఎదురు చూడటం కొరకు కాదు, రాకడ వచ్చే వరకు ప్రభు యొక్క ఆజ్ఞ ప్రకారం బ్రతకటం కొరకు రాకడను మీరు ఆలోచించాలి. ఈరోజు సంఘాలలో విపరీతమైన పోకడులు, ప్రియ దేవుని సంఘం. ఎంత విపరీతమైన పోకడులు అంటే, ఒకతను లేచి ఒక మాట అన్నాడు అని ఒక 4 సంఘాల వాళ్ళు ఒకటయ్యి ఇతను తప్పు, ప్రతి ఒక్కడు వాడు తప్పు వీరు తప్పు అని నేను రైట్ అని నిరూపించుకోవటానికి చేసే ప్రయత్నాలే తప్ప, ఆ తప్పు అని చెబుతూ ఉన్న దానిలో ప్రేమ ఉందా, ద్వేషం ఉందా? దేవుని ప్రేమతో దేవుని వైపుకు నడిపించే ఓపిక ఉన్నదా, అహంకారం ఉన్నదా? ఈరోజు మనం సమాజంలో, క్రైస్తవ సంస్కృతిలో వ్యక్తులు మాకు సత్యం తెలుసు అని చెప్పే వారిలో ఏమున్నది? దేవుని ప్రేమ, సాత్వికత, ఎదుటి వ్యక్తి ప్రభు కొరకు పట్టబడాలి అనే కాంక్ష ఉన్నట్లు మనం ఏమైనా చూస్తూ ఉన్నామా? రోమా సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ, రోమా సంఘములో ఆయన అంటాడు, యూదులు మారు మనస్సు పొందాలి అని కోరుకుంటూ ఎంత దారుణమైన మాట అంటాడంటే, ఒకవేళ యూదులు మారు మనస్సు కొరకు నేను నా రక్షణను కోల్పోయినా పర్వాలేదు. యూదుల మారు మనస్సు కొరకు ఒకవేళ నా రక్షణ పోయినా, నేను నరకానికి పంపించబడ్డా పర్వాలేదు అని అంటే ఏంటి ఆ ప్రేమ? వీరిలో విపరీతమైన ఒక బోధ వచ్చింది. ఆయన రాబోతూ ఉన్నాడు కాబట్టి మేము పని చేయొద్దు, బద్ధకంగా ఉంటాం. ఈరోజు దేవుడు మమ్మల్ని రక్షించాడు అని, దేవుడు మమ్మల్ని ప్రేమించాడు, ఆయన సజీవుడు, ఆయన బిడ్డలో మేము నిబంధనాజనలో మా కొరకు రక్తం చెందించాడు, నెలలో 2 సార్లు బలలో చెయ్యి వేస్తూ ఉన్నానని దేవుడి గురించి నువ్వు గొప్పగా ఆనందిస్తూ ఉన్నావు కదా, ఆ దేవునికి తగిన బ్రతుకేమైనా ఉందా? నీ బ్రతుకును నీవు ఆరాధిస్తూ ఉన్న దేవుడితో పోలిస్తే ఎక్కడైనా పొంతన కనపడుతూ ఉందా? దేవుడు సార్వభౌముడు, దేవుడు ప్రాణం పెట్టినవాడు, నిజమే. సార్వభౌముడైన దేవుడు ఏ రీతిగా ఆయన నీ జీవితంలో పనిచేస్తాడు? సమస్తాన్ని సమకూడి నీ కొరకు మేలుగా మార్చగలిగిన వాడు. అయితే ఆయన సార్వభౌముడని, ప్రేమామయుడని నీ ఇష్టానికి నువ్వు బ్రతికేస్తావా? నీకు నచ్చిన సిద్ధాంతాలను నీవు తయారు చేసుకుంటావా? దురద చెవితో నీకేది నచ్చుతో దాన్ని నీకు బోధగా మార్చుకుంటావా? దాన్ని నీకు రీజనింగ్గా నీవు చెప్పుకుంటావా? ఈరోజు చాలా మంది జీవితాలలో విశ్వాసం ఎలా ఉంటుందంటే, పరిశుద్ధాత్ముడు అంతరంగంలో నుంచి ఒక పాపమును గురించి హెచ్చరిస్తూ ఉంటే, వాళ్ళకంటే నేను తక్కువే కదా, వాళ్ళలాగా నేను చేయట్లేదు కదా. ఇది నీవు తయారు చేసుకున్న సిద్ధాంతం, ఇది నీవు చెప్పుకుంటున్న బోధ. ఈ బోధ నీకు మేలుకరం కాదు, ఈ బోధ నీకు మేలుకరము కాదు. అందుకే పౌలు భక్తుడు ఆ సంఘములో ఉన్న వారిని, ఎవరైనా సరే పని చేయకుండా భోజనము చెయ్యి వేస్తే పక్కకు పెట్టండి వాళ్ళని కఠినంగా చెప్పేశాడు.
పని చేయకుండా ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాడు. లెగవండి, ఒళ్ళొంచండి, నిదానంగా పని చేయండి, పని చేసి కష్టపడడం నేర్చుకొని నిదానంగా మీకు మీరు పోషించుకోండి. ఎందుకంటే మీరు కష్టపడట్లేదు, అసలే శ్రమల వల్ల, పర్సిక్యూషన్ వల్ల పనులు దొరకక కొంతమంది ఎక్కువ కష్టపడుతూ ఉన్నారు. అందరూ పోషించబడాలి అని కొందరైతే ఎక్కువ కష్టపడుతూ ఉన్నారు. వారి కష్టం మీద పడి మీరు బ్రతుకుతూ ఉన్నారు. మమ్మల్ని చూడలేదా మీరు? మీ దగ్గర మేము బ్రతికినప్పుడు ఎలా బ్రతికాము? పగలు రాత్రి కష్టపడి మమ్మల్ని మేము పోషించుకున్నాం. మీ మీద మేము ఆధారపడలేదు. కాబట్టి మేము చెప్పిన సంగతులను మీరు జాగ్రత్తగా వింటూ సత్య ఆధారంగా మీరు బ్రతకండి అని 3వ అధ్యాయం 6వ వచనం నుంచి 16వ వచనం వరకు ఆయన తెలియచేయటాన్ని మనము చూస్తాం. ఒక ఉదాహరణగా, ఒక మాదిరిగా నేను బ్రతికాను, నా మాదిరిని పోలి మీరు కూడా బ్రతకండి. దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అని నీ ఇష్టానుసారంగా బ్రతకటానికి కాదు దేవుడు నిన్ను ప్రేమించింది. ఇదే పత్రిక 2వ అధ్యాయంలో ఒక గొప్ప మాట పౌలు భక్తుడు రాస్తూ ఉన్నాడు. చూడండి, ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా. 13వ వచనం నేను చదువుతున్నాను. 2వ అధ్యాయము 13వ వచనం ముగింపులోనికి మనం వచ్చాం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆదియందు మిమ్మును ఏర్పరచుకొనెను. ఏంటంట? ఆదియందు ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకని ఏర్పరచుకున్నాడు? మీరు రక్షణ పొందాలి అని. ఎలా రక్షణ పొందుతారు? ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచటం వలన. ఆత్మ ఎలా మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాడు? సత్యాన్ని మీరు నమ్మినప్పుడు. నా మాట మీరు వింటూ ఉన్నారా? దేవుడు ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడంటే మిమ్మల్ని ఆదియందు, అంటే జగత్తుకు పునాది వేయకమునుపు ఆయన మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ఎందుకొరకు? మీరు రక్షణ పొందాలి అని. ఎలా రక్షణ పొందుతారు? పరిశుద్ధాత్మ మిమ్మల్ని పరిశుద్ధపరిచినప్పుడు మీరు రక్షణ పొందుతారు. పరిశుద్ధాత్మ మిమ్మల్ని ఎలా పరిశుద్ధపరుస్తాడు? సత్యాన్ని మీరు విశ్వసించినప్పుడు. సత్యం ఎలా విశ్వసిస్తారు? వింటే. అందుకే ఆదిమ సంఘం ఏం చేసిందండి? అపోస్తుల కార్యములు 2:42 ఏంటి? బాప్తిస్మము పొందిన వారందరూ సంఘములో చేర్చబడ్డారు. ఏం చేశారు వాళ్ళు? ఇంటింటా కూడుచు అపోస్తుల బోధ యందును, సహవాసము యందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండేది. సత్యము నీవు వినకపోతే, సత్యమును నీవు పరిశీలించకపోతే నీవు ఎలా పరిశుద్ధపరచబడతావు? సత్యమును నీవు పరిశోధించకపోతే నీలో పరిశుద్ధాత్ముడు ఎలా ఉంటాడు? పరిశుద్ధాత్ముడు నీలో లేకపోతే ఎలాగ నీవు పరిశుద్ధపరచబడతావు? సత్యాన్ని నీవు వింటే సార్వభౌముడైన దేవుడు తన సర్వశక్తి ద్వారా ఆ చిన్న బుడ్డిలోని నూనె ద్వారా కూడా నిన్ను పోషిస్తాడు. సత్యాన్ని నీవు విని సత్యానికి నీవు విధేయత చూపితే సార్వభౌముడైన దేవుడు నీ జీవితంలో మరణాన్ని తెచ్చే క్షామము, కరువు వంటి సమస్యను సైతము కాకుల ద్వారా తీరుస్తాడు. మన సమస్యలు తీర్చబడట్ల కారణం ఏంటంటే, 1, మనము కోరుకుంటున్నట్లు పరిష్కారాలు లేవు. 2, సత్యం మన దగ్గరకు, సత్యాన్ని మనము స్వీకరించాలి. మనము రక్షణ పొందాలి అని ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. చూడండి తర్వాత ఏమంటాడు? కనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప బద్దులమై ఉన్నాం. 14వ వచనం చూడండి. మీరు ఇలాగున రక్షింపబడి మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మును పిలిచెను. 13వ వచనం అయిపోయింది. 14వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? 14వ వచనంలో చాలా గొప్ప మాట. ఏంటంట? మన ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమ ఎవరు పొందాలని? మీరు చెప్పుకుంటారా? నేను పొందాలని చెప్పుకుంటారా? మీకు మీరు ఒకసారి అనుకోండి. నేను ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క మహిమను పొందాలని ఆయన నన్ను పిలిచాడు.
ఆయన ఏర్పరచుకున్నాడు నీవు రక్షించబడాలి అని. యేసుక్రీస్తు యొక్క మహిమను నీవు పొందాలి అని. యేసుక్రీస్తు యొక్క మహిమ పొందడం అంటే ఊహించగలమా? ఆ మహిమాన్వితమైన స్థితి ఎంత గొప్పదో యోచించగలమా? ఎందుకు నీవు ఏర్పరచబడ్డావు, ఎందుకు నీవు పిలువబడ్డావు అంటే రక్షించబడటానికి. ఎలా రక్షించబడతావు? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడినప్పుడు. ఎలా పరిశుద్ధాత్మ నిన్ను పరిశుద్ధపరుస్తాడు? సువార్త ద్వారా నీ దగ్గరకు వచ్చిన సత్యానికి విధేయత చూపినప్పుడు రక్షించబడిన వ్యక్తివై నీవు యేసుక్రీస్తు యొక్క మహిమను నీవు పొందుతావు. అందుకు నీవు ఏర్పరచబడ్డావు, అందుకు నీవు పిలువబడ్డావు. ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి 15వ వచనంలో, కాబట్టి నిజమే ఆయనే ఏర్పాటు చేసుకున్నాడు, నిజమే ఆయనే పిలుచుకున్నాడు. కాబట్టి ఆయన ఏర్పాటు చేశాడంటే, ఆయన పిలుచుకున్నాడంటే తప్పక నీవు రక్షించబడతావు. ఎందుకు? ఆయన మాట ఇచ్చి తప్పువాడు కాదు. నిన్న నేడు రేపు ఒకేలాగా ఉన్నవాడు ఆయన. అబద్ధమాడుటకు నీ వంటి నా వంటి నరుడు కాడు. ఆయన 600 నిన్ను తన ప్రియ కుమారుడి యొక్క మహిమలోకి చేర్చి తీరుతాడు. అయితే ఆ మహిమలోకి చేర్చడానికి ఏర్పరచబడ్డ వ్యక్తివే నీవు అయితే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఆ వ్యక్తివి నీవా కాదా అన్నది ప్రశ్న. పిలువబడ్డ వ్యక్తివే నీవు అయితే ఆ పిలువబడిన గుంపులో నీవు ఉన్నావా లేదా అన్నది ప్రశ్న. దానికి జవాబు 15వ వచనం. ఒకవేళ నీవు ఏర్పరచబడిన వ్యక్తివే అయితే, పిలువబడ్డ వ్యక్తివే అయితే, సహోదరులారా ఎలా ఉంటారంటే మీరు నిలకడగా. దేని యందు నిలకడగా? మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడిన విధులను చేపట్టి. ఎక్కడ నిలకడగా ఉంటారంట? ఎక్కడండి? ఇక్కడ. ఈ వాక్యాన్ని నిలకడగా మీరు స్వీకరిస్తూ ఉంటారు. ఈ వాక్యం కొరకు మీరు ప్రసవ వేదన పడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఏ పరిస్థితి అయినా, భయాన్ని గొల్పే ఎటువంటి స్థితి అయినా సరే, ఈ వాక్యములో మీరు నిలకడగా ఉన్నప్పుడు దేవుడు తన సార్వభౌమకు కృప ద్వారా నీ జీవితములో ఏ విధవరాల్ని పంపిస్తాడో, ఏ కాకులను పంపిస్తాడో, ఏ కేరీతు వావు దగ్గరకు నిన్ను పంపిస్తాడో, లాజరును తిరిగి లేపినట్లుగా నీ జీవితములో చచ్చిన పరిశుద్ధతను లేపి పరిశుద్ధుడుగా ఆయన తన ఎదుట నిలబెట్టుకుంటాడు. నీ జీవితంలో నీ ఊహకు మించినటువంటి సమస్యలకు పరిష్కారాన్ని అందించి నిన్ను తన ఎదుట తన మహిమ కొరకు నిలబెట్టుకుంటాడు. అట్టి గొప్ప మహిమలు త్రియేక దేవుడు మిమ్మల్ని నిలుపునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానముకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండునుగాక. దయచేసి కూర్చోనండి.